మా కాంగ్రెస్ను తెలంగాణ ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్. నువ్వు ఎవరికి నువ్వు నీకు ఏది బాగా నచ్చింది? బీఆర్ఎస్, కాంగ్రెసా, బీజేపీ? కాంగ్రెస్. కాంగ్రెసే. ఎందుకని? రెండు టర్ములుగా కాంగ్రెస్ లేదు. ఇప్పుడు అందరికి ఉద్యోగాలుగా బీటెక్ అన్ని చదివి కూడా ఇళ్లలోనే ఉంటారు పిల్లలు. ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ గెలిపిస్తారు. ఓకే. బీఆర్ఎస్ ఇప్పటి వరకు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇయ్యలే. పింఛన్లు అవి ఇవన్నీ చేసిళ్ళు కానీ ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఇస్తున్నారా? ఇస్తలేరు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 ఆడపిల్లలే. ఆడపిల్లలు ఏం చదివారు? పెద్ద ఆమె 10th అయిపోయింది, చిన్న ఆమె 2వ క్లాస్ అయిపోయింది. ఓకే. మరి మీ ఇంట్లో వాళ్ళు ఇంకా చదువుతున్నారు కదా, అప్పటికే ఉద్యోగాలతో మీకేం పని? వేరే ప్రజలల్లా అంటే బయట జనాల్లో పిల్లలకి వస్తే నెక్స్ట్ మా పిల్లలకు కూడా ఇస్తారు కదా అని. అందుకని ముందు జాగ్రత్తగా మీరు కాంగ్రెస్కి ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ చేస్తానంటారు. ఉద్యోగాలు కావాలి అందరికి. బీఆర్ఎస్ పరిపాలన నచ్చలా మీకు? ఉద్యోగాలు ఇవ్వలే కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన నచ్చలేదా? నచ్చలే. ఉద్యోగాలు కావాలి, అన్ని కావాలి. ఎవరన్నా మాట్లాడకపోతే మాట్లాడండి వచ్చి బయట సైడ్ నుంచి. గదే వృత్తులు చేసుకునేటోళ్ళకు అవి ఫలితాలు కలిగియాలి. గట్లా ఏం పనులు లేకనే చేపలు అమ్ముకుంటాను. ఏం గిరాకీ లేదు ఇవాళ. ఈ రోజు ఏం గిరాకీ? ఇంతమంది వచ్చారు, గిరాకీ లేదా? లేదు, వాళ్ళు మీటింగ్ పని వినే ఉన్నారు కదా. గట్లా ఇంత సందడి ఉంది కదా, ఏం వ్యాపారం జరగలా? జరగలే. ఇక్కడ రాజయ్య గారి పరిపాలన ఎట్టుంది మీకు? ఎమ్మెల్యేది ఎమ్మెల్యేది ఏంటి చేస్తా అంటాను. వేలేరుకు నీళ్ళు రప్పిస్తా అని ఇంకా రప్పియలే. నీళ్లు కావాలి, వేలేరులా నీళ్ళే లేవు. ఎండాకాలం వస్తే అన్ని పంటలు ఎండిపోవడు. మాకు గ్యాస్లకు ఎంత ధర పెరుగుతుంది. గ్యాస్ కేడ తేవాలి, కూలి చేసుకుంటే బతికటంలో మేము. ఎక్కడ పోవాలి, ఏడ పోవాలి? కరువు పని పోతే మీటర్కు 40 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు పడుతున్నాయి. మా బతికెట్లా? మొత్తాన్ని ఇప్పుడు ఓట్లు వేయమని వస్తాను. మేము ఎక్కడ పోవాలి చెప్పురు మీరు? అయితే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ రావాలి. ఎవరైతే ఏం చెప్తారు మాకు? ఎవరైతే ఏం చెప్తారు? కాంగ్రెస్ 500కే సిలిండర్ ఇస్తానంటుంది, నమ్ముతున్నారు అన్నమాట? నమ్ముతలేము. నమ్మకనే కదా ఇటు ఇంత దూరం అయ్యేది. కాంగ్రెస్ ఇస్తానంటుంది, రేపు ఓటేస్తారా కాంగ్రెస్ కి? వేస్తాం. గెలిచినాక వేయమ్మా. ఇది గెలిచినాక కూడా వేస్తాం. గెలిచినాక మీరు వేస్తేనే వాళ్ళు గెలిచేది. మేము వేస్తాం, వేయమని అంటలేము. మరి ఇటు ఇప్పుడు 200, 300 అంటారు. మాకు 100, 50 ఇస్తారు. మరి మా పరిస్థితి ఎట్లా? ఇక్కడ కేసీఆర్ పరిపాలనలో మీకేం సంక్షేమ పథకాలు అందట్లేదా? చెప్పకూరు సార్, మాకేం ముచ్చట చెప్పకూరు. గ్యాస్ లెక్క ధర ఎందుకు పెరుగుతుంది? దానికి కేసీఆర్ సంబంధం లేదు, అది కేంద్రం. మోడీని అడగాలి. మోడీని అడుగుతాం తీసారు. ఖచ్చితంగా దింపవలసింది. అట్లా అయితేనే ఇప్పుడు ముందు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే రానున్న కాలాన్ని 2000కు అవుతుందని అంటాను గ్యాస్కు. కానీ అట్లా కావద్దు. మాకు ఎప్పటి ధరని 500కే గ్యాస్. 500కే గ్యాస్ ఇవ్వాలి వచ్చినా మేము అదే మాట్లాడతాం. ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ గ్యాస్ల పొయ్యి మీదనే అంటుకుంటారు. ఎక్కువ శాతం కట్టెలకు, అడవిలకు అయితే పోతలేరు. ఈ గ్యాస్ ఎందుకు పెంచవలసి వచ్చింది చెప్పండి? వచ్చిన వాళ్ళకి వస్తాయి, వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు. తాతిమ్మలు బీదస్తులు ఎట్లుంటారు? కొంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోడిచి పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంతో రకాలుగా ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది మాది? ఏం కేసీఆర్ పేరెత్తేనే మీరందరూ ఎగిరిపడుతున్నారు? ఏమన్నా చేసిండ్రా కేసీఆర్? ఏము లేని వాళ్ళకన్నా మాకు గుడిచెలు ఉన్నాయి. ఏమి లేదు. చూడుర్రి, వచ్చి చూడుర్రి మా గుడిచెలు ఎట్లున్నా. వీళ్ళకి పింఛన్ ఎట్లా? అడుగుర్రి, పింఛని ఒక్కరికి వస్తుంది. ఏమి లేదు మాకు. ఏమి లేదు మాకు. ఏమి పెట్టలేదు. ఇల్లునికే పెట్టుడు. ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు, ఉన్నోనికే రైతు అన్ని అవి భూములు 10 ఎకరాలు డబ్బులు. 10 ఎకరాలు చూడు మా అవతారం. గ్యాస్ల రేటు తగ్గియాలి అంతే. అది నేను అనేది. ఏం చెప్పాలి సార్? ఉన్నదా జాగున్నదా? ఇండ్లున్నాయా? గుడిచలే అడుగు. కవర్ కప్పుకొని ఉన్నాం. ఏరుకొని పట్టాను, గుర్రలు ఏరుకొని పట్టాను. ఎంత వయసు మీది? 1935లో పుట్టింది. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు?
ఇక నాతోటి ఇది మా భార్య. మా ఈయన ముసలైన మామూలు ఇప్పుడు మీకు ఏమేమి ఇస్తే కేసీఆర్కి ఓటేస్తారు మీరు? ఏమి ఇస్తాడు, ఏమి ఇయ్యడు. ఇచ్చినా ఇవ్వవా? ఇచ్చినా ఏం సార్ చెప్తాను కదా, ఆయన అయ్య కూడా భయపడమని పెడతాడా నాకు. ఇక్కడ రాజయ్య రాజే మీద మన్ను పోయ్యా ఏమో నేను మాట్లాడతా మంచిగానే అందరి ముందట ఏమో రాజయ్య ఎందుకు నీకు అంత కోపం? నాకు పెట్టిన ఏమైనా పెట్టినా ఉన్నోనికే పెట్టే, ఉన్నోనికే 10,000 20,000 1,00,000 రూపాయలు ఇవ్వబట్టే. మాకేమో ముఖం చూడడు, ఆ ముఖం చూడడు ఆ ఈడికి వచ్చినా గాని. రాజయ్య లాభం లేదా ఇక్కడ అయితే గెలవడా? రాజే ఎప్పుడు గాను ఇంకా ఏం లేదు పెట్టాడు వాడు. ఏమి రాజయ్య ఎవరో ఆడవాళ్ళని ఎవరో ఏదో అన్నా అంట ఆ సర్పంచ్. ఆడవాళ్ళ సంగతి మనకు ఎరకలేదు, మాకు ఎరకలేదు కానీ ఇదే సంగతి. రాజయ్య ఇక్కడ లాభంలే, మీరు ఓటేరు రాజయ్యకి. రాజయ్యకు అయ్యముగా కేసీఆర్ కేసీఆర్ ఆయన ఒక్కటేనా. ఈసారికి ఎవరికి వేస్తారు మీరు? నచ్చులోనికి వేస్తాం. ఎవలా అప్పుడు ఇందరం ఉన్నప్పుడు అప్పుడు ఇండ్లు కట్టిర్రు, అన్ని చేసిర్రు, భూములు చూపించిర్రు. అందరం బతికించుకున్నది ఇందిరమ్మ. ఇందిరమ్మ మీద అభిమానం ఇంకా గుర్తుంది మీకు? అందరం చచ్చిపోయేటోళ్ళు ఇంటి గుర్తున్నది మాకు. మాకు ఇంట్లో చూతలేవు, మాకు కొడుకున్నాడు, మాకు కొడుకు అయితే ఆయన లేదు. ఒక్కసారి చూడండి మా ఇంట్లో ఎట్టుకున్నదో. కేసీఆర్కి అయితే 10 సార్లు అన్నాం, రాజయ్యకు 10 సార్లు అన్నాం. కాగితాలు పట్టుకొని పోయినాం రాజయ్యని. వాళ్ళే అంత వాళ్ళకే ఎవరికి లేదు. లేదు ఉన్నోనికే నువ్వు ఒక పెడతాడు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోనికే నువ్వు ఒక పెడతాడు. రాజయ్య గురించి చెప్పు. మాకు తెలియదు ఇటువంటి అయ్యకేస్తావు అయ్య ఎంత సంధి మాది కదే ఇయ్యాలి. లేనోళ్ళకు పురాతనం లేనోళ్ళకు ఊందాగుండోళ్ళకి ఇస్తావచ్చిరి, నౌకరున్నోళ్ళకి ఇవ్వచ్చిరి, అన్నిటికీ ఇవ్వచ్చిరి. ఏమున్నది బిడ్డ బాధ్యతలకు ఆడపిల్లల బాధ్యత కలుస్తాయి. పింఛన్ రావట్లేదా? పింఛన్ వస్తే తాగుతాడు, ఒక నాక చెవులు రావు ఉంటే బాధ్యత కాలు. ఈసారి ఎవరికేస్తావు ఓటు? ఎన్నాడు ఈసారి మళ్ళీ ఎన్నికలకి ఓట్లా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.